హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా వేసుకునే బేబీ కుచ్చు డిజైన్ కాకుండా దాన్ని డిఫరెంట్ ప్యాటర్న్లో బేబీ కుచ్చు డిఫరెంట్ ప్యాటర్న్లో ఏ విధంగా వేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా మార్కింగ్ అయితే ఇవ్వాలి. నేను 1.2 ఇంచ్ అలా ఇచ్చి మార్కింగ్ ఇచ్చాను. అంటే 1 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా పెట్టి మార్కింగ్ ఇచ్చేసేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనం ఫస్ట్ ఎంత లెంత్ ఇస్తామో ఎండింగ్ వరకు కూడా అంతే లెంత్ ఇచ్చి మనం శారీ టజిల్స్ అయితే ప్రిపేర్ చేసామంటే మనకి ఫైనల్గా లుక్ బాగుంటుంది. తర్వాత నేను ఈ సిల్క్ థ్రెడ్స్ ఒక్కొక్కటి వచ్చి 220 స్టాండ్స్ తీసుకొని లైట్గా ఐరన్ అయితే చేశాను. ఐరన్ బాక్స్లో సిల్క్ ఆప్షన్ పెట్టుకొని లైట్గా ఐరన్ చేసుకున్నామంటే మనకి ఇలా స్ట్రైట్గా అయితే వస్తాయి. టజిల్స్ కట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. తర్వాత మనకి కావాల్సింది జరీ థ్రెడ్, ఈ 3 తర్వాత ఒక నార్మల్ నీడిల్, ఇవి 3 ఉంటే చాలు మనకి ఈ డిఫరెంట్ ప్యాటర్న్ శారీ కుచ్చు డిజైన్ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూడండి, నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 1.2 ఇంచ్ గ్యాప్ అయితే ఈ విధంగా ఇస్తున్నాను. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్గా మనం మార్కింగ్ చేసిన దగ్గర నేను ఇలాంటి క్రోసా నీడిల్ తీసుకొని ఇలా రౌండ్గా ట్విస్ట్ చేస్తూ మనం అక్కడ హోల్స్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో ఆ ప్లేస్లో మనము ఇక్కడ దానికి జిగ్జాగ్ చేసి ఉంటాం కదా, దానికి కొంచెం పైన ఒక 0.2 mm వదిలేసి ఆ పైన మనం ఇలా హోల్ చేసుకోవాలి. రౌండ్గా ట్విస్ట్ చేస్తూ హోల్ చేసుకోవాలి. మరీ పెద్దగా చేసుకోకూడదు, మీడియంగా చేసుకోవాలి. మనకి థ్రెడ్స్ ఎంత ఉన్నాయో ఆ థ్రెడ్స్ కరెక్ట్గా ఆ హోల్కి సరిపోయేలాగా మనం హోల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లూ పెట్టి స్టార్టింగ్లో ఇలా ట్విస్ట్ చేసి పెట్టింటాం కదా, అది బ్యాక్ సైడ్ నుంచి ఇలా పైకి ట్విస్ట్ చేస్తూ ఉన్నామంటే ఈజీగా వస్తుంది. మరి లూజ్గా ఉందనుకోండి, మనకి ఈ ప్యాటర్న్ శారీ కుచ్చు చేసేటప్పుడు మనకి నీట్గా అయితే రాదు. కొంచెం ఇలా టైట్గా ఆ థ్రెడ్స్ ఇలా కిందికి పైకి రాకోకుండా ఈ విధంగా ఉండాలి. అప్పుడు మనకి ఈ ప్యాటర్న్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ కింద వైపు ఉన్న థ్రెడ్స్ వచ్చి మనకి 1.2 ఇంచ్ అలా ఉండేలాగా చూసుకోండి. తర్వాత నీడిల్తో నేను ఇలా సెంటర్కి అటువైపుకి హాఫ్ ఇటువైపుకి హాఫ్ ఈ కింద ఉన్న థ్రెడ్స్ని 2 ఈక్వల్ పార్ట్స్గా అయితే సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పైన ఉన్న థ్రెడ్ని ఇలా కిందికి అనుకోవాలి. ఈ పైన మొత్తం థ్రెడ్స్ని ఇలా అనుకునేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం అటువైపు ఉన్న థ్రెడ్స్ని ఇటువైపుకి, సేమ్ మళ్ళీ ఇటువైపు ఉన్న థ్రెడ్స్ని దాని ఆపోజిట్ సైడ్స్కి ఈ విధంగా అనేసి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం ఆ థ్రెడ్స్ ఏమైనా పక్కకు ఉన్నాయేమో చూసుకొని ఇలా అనుకున్న తర్వాత వీటిని మొత్తంగా కలిపి ఇలా ఫింగర్స్తో హోల్డ్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్లో మనకి ఏం థ్రెడ్స్ లేవు. ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్, అంటే ఒక నీడిల్కి ఒక వరుస తీసుకున్నామంటే మనకి 2 స్టాండ్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్లో నుంచి సెంటర్కి ఇలా కింది వైపు నుంచి పైకి కుచ్చాలి. కుచ్చామంటే పైకి వస్తుంది. ఈ థ్రెడ్ని మనం టజిల్ లెంత్ ఎంత ఉందో అంత కింద వైపు ఉండేలాగా చూసుకొని ఇలా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లు లాక్ చేసుకొని కొంచెం గట్టిగా మరీ గట్టిగా లాగద్దండి, ఈ జరీ థ్రెడ్ అనేది కట్ అవుతుంది. ఒక రకంగా లాగామంటే మనకి ఇలా టైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు 1 by 1 ఒక 4 టైమ్స్ ఈ జరీ థ్రెడ్ని నీట్గా చుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏ ప్లేస్లో అయితే ఫస్ట్ మనము ఈ విధంగా నీడిల్తో కింది వైపు నుంచి గుచ్చి చేస్తున్నామో సేమ్ అన్ని టజిల్స్ కూడా సేమ్ అదే ప్లేస్లోనే మనం ఈ జరీ థ్రెడ్తో ఇలా 4 టైమ్స్ చుట్టుకొని తర్వాత ఆపోజిట్లో బ్యాక్ సైడ్లో నుంచి కిందికి తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి టజిల్ లెంత్ ఎంత కావాలంటే అంత అయితే ఇవ్వచ్చు. బేబీ కుచ్చు కదా, నేను అందుకే 1 ఇంచ్ అయితే ఇస్తున్నాను. ఆ 1 ఇంచ్ లెంత్ ఒకసారి మనకి జిగ్జాగ్ చేసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ చూసుకోవాలి. ఇలా ఒకసారి చూసుకొని కింద అన్నీ
థ్రెడ్స్ని ఈక్వల్గా కట్ చేయాలి. మనం టజిల్ ఎంత బాగా చేసినా కింద థ్రెడ్స్ అనేది ఈక్వల్గా కట్ చేసామంటేనే ఫైనల్గా లుక్ బాగుంటుంది. అన్నీ కూడా ఇలా ఒకేసారి ఈక్వల్ లెంత్కి ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టజిల్ని ఇలా పైకి పెట్టండి. ఇక్కడ మనకి ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కనిపిస్తాయి, వాటిని కూడా నీట్గా కట్ చేసేయండి. ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను. ఇది మనకి కొంచెం టైం పడుతుంది, అలాగే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకొక పద్ధతిలో చాలా ఈజీ అండ్ సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. అది కూడా చూపిస్తాను. మీకు ఈ 2 మెథడ్స్లో ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. సేమ్ మళ్ళీ మనం ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో అక్కడ హోల్ అయితే చేసుకోవాలి. హోల్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, హోల్ కూడా ఎలా పడితే అలా చేయకూడదు, ఇలా రౌండ్గా ట్విస్ట్ చేస్తూ చేయాలి. అప్పుడే మనకి ఆ థ్రెడ్స్ అనేవి కట్ అవ్వవు, ఊరికే జస్ట్ దూరంగా ఇలా మూవ్ అవుతాయి. మళ్ళీ మనం టజిల్ కట్టిన తర్వాత అవి దగ్గరికి అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు అలా హోల్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఈ సిల్క్ థ్రెడ్స్తో కింది వైపు నుంచి ఇలా ట్విస్ట్ చేస్తూ అన్నామంటే మనకి ఈజీగా వస్తుంది. మనకి థ్రెడ్స్ ఎంత ఉన్నాయో అంతకన్నా పెద్దగా హోల్ అయితే చేసుకోవద్దండి, కొంచెం చిన్నగానే ఉండాలి. ఇలా ట్విస్ట్ చేసామంటే ఈజీగా పైకి వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత చివర్లో ఇలా 1 ఇంచ్ ఉంచుకొని, కింద వైపున 1 ఇంచ్ కన్నా ఇంకొంచెం 1.2 అలా ఉంచుకొని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన ఉన్న ఈ థ్రెడ్స్ని ట్విస్ట్ చేయండి. ఇలా రౌండ్గా తిప్పుతూ ఈ చివర్న పట్టుకొని ఇలా ట్విస్ట్ చేసామంటే మనకి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఇలా చేసామంటే చాలా తొందరగా టజిల్స్ తక్కువ టైంలో ఎక్కువగా కుచ్చులు కట్టచ్చు. ఇప్పుడు ఈ ఆపోజిట్ సైడ్స్కి ఇటువైపు ఉన్నవి అటువైపుకి, అటువైపు ఉన్నవి ఇటువైపుకి ఇలా పెట్టేసుకొని ఒకసారి ఎక్స్ట్రాగా ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయేమో చూసుకోండి బ్యాక్ సైడ్లో. ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకొని సేమ్ ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని, ఏమి లేవు అనుకుంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్తో సేమ్ ఫస్ట్ చెప్పిన విధంగానే మనకి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పైకి ఇలా మిడిల్లో ఒకసారి స్టిచ్ చేశాను. ఇలా కింది వైపు నుంచి అటువైపు కానీ అక్కడ ఒకసారి లాక్ చేసుకొని ఆ థ్రెడ్ని గట్టిగా లాగాలి. చాలా సింపుల్ అండి, ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. తర్వాత ఇలా ఒక 4 టైమ్స్ నీట్గా 1 by 1 చుట్టేసి బ్యాక్ సైడ్లో నుంచి నీడిల్ని వెనక్కి తీసేసి తర్వాత 1 ఇంచ్ ఉంచి ఆ థ్రెడ్స్ని నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి శారీ కుచ్చు డిజైన్ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ డిజైన్ ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను మనకి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా పోగులు అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా వాటిని నీట్గా సిజర్తో ఇలా కట్ చేయండి. గట్టిగా లాగద్దండి, లాగారంటే మరి ఎక్కువగా పోగులు వచ్చేస్తాయి. ఆ థ్రెడ్స్ని ఇలా కట్ చేసేసుకున్నామంటే మనకి ఈ విధంగా నీట్గా అయితే ఉంటుంది. తర్వాత 1 ఇంచ్ ఉంచి ఆ ఎక్స్ట్రాని అయితే కట్ చేస్తున్నాను. సేమ్ మనం ఫస్ట్ ఎంత లెంత్ అయితే ఇచ్చామో కుచ్చుకి ఎండింగ్ వరకు కూడా అంతే లెంత్ ఇస్తూ కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ని నీట్గా ఏ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఈక్వల్గా చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఆ మెరూన్ కలర్ కొంచెం నీట్గా అంటే డార్క్ కలర్ కదా, అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. ఫైనల్గా అయితే చాలా బాగుంటుంది డైరెక్ట్గా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.